ఓం హ్రీం శ్రీం వసుదాయై స్వాహా. శ్వేతపంకజవర్ణాభం శరచ్చంద్రనిబాననాం చందనోత్క్షిప్త సర్వాంగాం రత్నభూషణభూషితాం రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితాం వహ్నిశుద్ధాంశుకాదనాం సస్మితాం వందితాం భజే. జానం జయే జయే జలాధారే జలశీలే జలప్రదే యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే. సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే. పుణ్యస్వరూపే పుణ్యానాం భుయిజరూపే సనాతనీ పుణ్యాశ్రయే పుణ్యావతామాలయే పుణ్యదే భవే. సర్వసస్యాలయే సర్వసస్యాజ్యే సర్వసస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే. భూమి భూమిపసర్వస్వే భూమిపాలపరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇది స్తోత్రం పరమ పవిత్రమైంది. ప్రాతకాలం ఇది పఠిస్తే అనేక జన్మల పర్యంతం రాజవుతాడు మనిషి. భూదానం చేసిన ఫలం పొందుతాడు. దానం చేసిన భూమి తిరిగి అపహరించిన వాడు, అనుమతి లేందే ఇతరుల నుయ్యి తవ్వినవాడు, అంబువాచే దినాల్లో భూమిని తవ్వినవాడు ఈ స్తోత్రం చదివితే పాప విముక్తుడవుతాడు. నేల మీద వీర్యం విడిచిన పాపము, దీపం స్థాపించిన పాపము కూడా పోతాయి. 100 అశ్వమేధాలు చేసినంత పుణ్యం వస్తుంది.